హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పెద్ద మెసేజ్, చిన్న మెసేజ్ కాదు, పేదవాళ్ళ కోసం చెప్తున్నాను, లేని వారి కోసం. మన ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఆడవాళ్ళకి జ్యువెలరీ సామాన్ చాలా ఉంటాయి ఇంట్లోనే. యూజ్ వచ్చినవి కొన్ని ఉంటాయి, పనికిరానివి కొన్ని ఉంటాయి. యూజ్ వచ్చినవి తీసుకొని సైడ్ చేసుకోండి, పనికిరానివి ఇలాగా ఒక సైడ్ ఉంచుకోండి. ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చెవుల్లో కానీ గొలుసులు కానీ ఇందులో పనికొచ్చినవి మనకి ఒక్కటి ఉంటే తక్కినవన్నీ మనకు పనికిరాని ఉంటాయి. సో అటువంటివన్నీ తీసేసి, మరీ పనికిరానివి అయితే తీసేసి పడేసేయండి, బయట వెళ్ళి పారేసేయండి, సరేనా? ఇంకా కొంచెం పనికొచ్చినవి అవి కూడా మనకి పనికి రావు అనుకుంటే, చాలామంది పేదవాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, ట్రైన్ లైన్ దగ్గర ఇక్కడ బయట అలాంటి దగ్గరలో పాపం వాళ్ళు అలాగుంటారు. వాళ్ళకి వెళ్ళి ఇచ్చిస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, అమ్మాయిలు పిల్లలు అటువంటి వాళ్ళు. సో దయచేసి ఇంట్లో సామాన్లు పెరిగిపోయే వరకు అలాగ ఉంచుకోకండి, అవి ఎవరికైనా ఇవ్వడానికి ట్రై చేయండి. ఫ్రిడ్జ్ వీక్లీ వన్స్, అల్మరీ మంత్లీ వన్స్, అలాగా చాలా బట్టలు మనకి కొన్ని బట్టలు మనం యూజ్ చేయము, కొనేస్తాం, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కొనేస్తాం, అది యూజ్ చేయము. అలాగ సంవత్సరాల తరబడి బీరువాలో పడి ఉంటాయి, అది మనం వేసుకోము, ఇంకొకరికి ఇవ్వము. అటువంటి అప్పుడు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళకి ఆప్షన్ అంటే వాళ్ళకి చూస్ అంటూ ఉండదు, ఆప్షన్నే, ఏది ఇస్తే అదే వేసుకుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకి చీరలో బ్లౌజులో ఏమున్నా మన దగ్గర బట్టలు ఎక్కువైపోతే మనం వేసుకోపోయినప్పుడు కొన్ని మనకి చాలా నచ్చుతాయి, అయినా కూడా మనకి సైజు సరిపోవు. అటువంటివి వెళ్ళి బయట పేదవాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు పండుగ వస్తుంది కాబట్టి మనకి ఏటి అవసరం లేదు, చూసి అంతా మనకు పనికిరానివన్నీ తీసి ఇచ్చేస్తే వాళ్ళు వేసుకుంటారు. సో ఇంతే మెసేజ్, మరేటి కాదు, చాలా పెద్ద మెసేజ్ ఇది. ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి తిండికి లేక బట్ట లేక, పాపం జ్యువెలరీ అయితే అసలు చూడరు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ బొట్టలు ప్యాకెట్లు నా దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇందులో నేను కొన్ని పెట్టుకుంటాను, కొన్ని పెట్టుకోను. అయితే బొట్టలు ప్యాకెట్ ఏంటంటే మనం సౌత్ ఇండియన్ ఏంటంటే సనాతన ధర్మం, మన సెంటిమెంట్ కాబట్టి ఎవరికి ఇవ్వము సెంటిమెంట్స్గా. సో ఇంకా కొన్ని మనకు పనికిరానివి ఏవైనా క్లిప్పులో దండలో పనికిరానివి అవైనా తీసుకెళ్ళి మనం ఎవరికైనా ఇచ్చేసామనుకోండి, వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు ఎంతో సంతోషపడతారు, ఎంతో ఆనందంగా వాళ్ళు మురిసిపోతారు. సో అందరూ దేవుడి బిడ్డలే కాబట్టి అనాథులకి లేని వాళ్ళకి ఇస్తే శివుడు సంతోషిస్తాడు. ఎందుకంటే దిక్కు లేని వాళ్ళకి శివుడు దిక్కు అంటారు కాబట్టి అటువంటి పేద పిల్లలకు మనం ఇస్తే దేవుడు సంతోషిస్తారు, పిల్లలు సంతోషపడతారు, మనం కూడా శివుడు యొక్క అనుగ్రహం మనకు కూడా ప్రసాదిస్తుంది. సో గుడ్ డే, గుడ్ మార్నింగ్.